బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప నగరంలోని అల్మాస్పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ సర్కిల్ బ్యానర్లపై స్టిక్కర్లు అంటించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని ఇప్పటికే టిప్పు సుల్తాన్ సర్కిల్ గా కార్పొరేషన్ అధికారులు నామకరణం చేశారని మరో వర్గం వాదిస్తుంది. ఈ వివాదంతో ఇరు వర్గాల వారు వేరువేరు ప్రాంతాల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దాదాపు 2 గంటలుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలతో అల్మాస్పేట పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించి ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు శాంతించకపోవడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ కొనసాగుతోంది. కడప నగరంలోని అల్మాస్పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ సర్కిల్ బ్యానర్లపై స్టిక్కర్లు అంటించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం సభ్యులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని ఇప్పటికే టిప్పు సుల్తాన్ సర్కిల్ గా కార్పొరేషన్ అధికారులు నామకరణం చేశారని మరో వర్గం వాదిస్తుంది. ఈ వివాదంతో ఇరు వర్గాల వారు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దాదాపు 2 గంటలుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలతో అల్మాస్పేట పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించి ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ ఆందోళనకారులు శాంతించకపోవడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ కొనసాగుతుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ చార్లీ. కడప నగరంలో దాదాపుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. వాస్తవానికి ఇవాళ హనుమాన్ జయంతి భారీ ఏర్పాటైనటువంటి ఆంజనేయ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. దానికి పూజలు పునస్కారాలు కూడా జరిపారు. అదే ప్రాంతంలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అయితే అదే ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని భారీ ఎత్తున నెలకొల్పారు. అయితే ఇందుకు సంబంధించి బ్యానర్లు కావచ్చు, తర్వాత ఫ్లెక్సీలు కావచ్చు, ఆ ఫ్లెక్సీల పైన బ్యానర్ల పైన కూడా రైట్. థ్యాంక్ యూ హుస్సేన్.